పోతిరెడ్డి రాఘవరెడ్డి, మాది నార్కర్నూలు డిస్టిక్, వెల్దండ మండల్. మాకు 1983లో మాకు రిక్రూట్మెంట్ చేసుకున్నారు 8th బటాలియన్. అప్పుడు అమర్పేటలో ఉండే, అమర్పేట సిపిఎల్ గ్రౌండ్లో ఉండే, ఇక్కడ లేదు, కొండాపూర్లో లేదు హెడ్ క్వార్టర్. అంటే వాళ్ళకు స్థానికంగా అప్పుడు క్వార్టరే లేదు, ఏదో టెంపరీగా సిపిఎల్ గ్రౌండ్లో బిల్డింగ్ తీసుకొని అక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అలా తీసుకొని మేము ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్కి పిలుస్తామన్నారు. ఒరిజినల్ టీసీ పెట్టుకొని వెరిఫై చేసుకొని పిలవలేదు. అట్లా 2 సంవత్సరాల దాకా చూసినాక 2 సంవత్సరాల దాకా పడితే రెడీలో అవుతున్నారు, ఆ లిస్ట్ ఆపేసిరని మామూలు అప్పుడు దొంగలింగాల అచ్చంపేట అక్కడ శ్రీశైలం సైడ్ పోయి అప్పుడు బర్రగాస్తోళ్ళు ఎరకలలో సెంచోళ్ళ తీసుకొచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని డిపార్ట్మెంట్లో చేర్చుకున్నారు. మాకు నిర్లక్ష్యం చేసి 4-5 సంవత్సరాల తర్వాత 83లో పెడితే 88లో మళ్ళీ తీసుకున్నారు. మా ఊళ్ళో ఇద్దరికి ఒకరిని పిలిపించారు. నాకు ఏంది పిలిపించలేదు, కారణం అంటే ఏజ్ బార్ అయిందన్నారు. సార్ మరి ఏజ్ బార్ ఎట్లయితే మీ దగ్గరనే పేపర్లు పెట్టుకొని మీరే పిలవకపోతే మాకు పిలుస్తారు, ఉద్యోగం దొరుకుతుందని మేము ప్రయత్నం వల్ల మేము ఉంటే మరి మీరే ఏజ్ బార్ అయిందంటే మేము ఎక్కడ పోవాలా? చెప్పండి, న్యాయం చెప్పండి సార్. మీ టీ తరపుకి వెళ్ళి న్యాయం చెప్పేయండి సార్. మాకు ప్రభుత్వం ప్రజాపాలన కదా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇక సార్ ఇక ఇబ్బందులు అనేది కనిపిస్తూనే ఉంది కదా. మరి ఏది మరి సరే, వారికి న్యాయం అన్యాయం జరిగిందని ఆ ముఖ్యమంత్రి గారే చెప్తే టక్కున అయిపోతుంది కదా పని. ఇప్పుడు నాకు ఈ వయసులో నేను ఏం పని చేస్తాను సార్? తిని కూర్చునే టైంలో నాకు ఉద్యోగం లేదు, వ్యవసాయం గట్టిగా లేదు, నాకు పెద్ద మాన్యాలు లేవు, మక్తలు లేవు, మా తాతలు చంపినాయి, మా అయ్య సంపాదించినాయి, ఏదో రోడ్డు మీద కష్టం చేసుకొని కూలినాలు చేసుకునే బతుకుతున్నాం. ఇప్పటికీ నీ ఉద్యోగం వస్తుందని ఈ ఉద్యోగం వేటలోనే తిరుగుతున్నాం, కానీ మాకు ఏ అధికారి మాకు న్యాయం చేస్తారు సార్? ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ ప్రజావానికి? ఇప్పటికి 10 సార్లు తిరుగుతూనే ఉన్నాం. ఒక మీడియా ముందరికి రాలేదు ఇప్పటి వరకు. సరే, ఇప్పటికైనా ఇక ఈ రోజు లాస్ట్ వాళ్ళు చెప్పారు, ఈ పేపర్లు ఇచ్చారు అడిషనల్ డీజీపీ, ఇక మీకు మీ పేపర్లు నీకు రికార్డ్స్ లేవు, పేపర్లు లేవు అని ఇచ్చారు. కానీ నేను ఊరుకోను సార్, నేను ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను ఈ విషయం వల్ల ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్తాను. ముఖ్యమంత్రికి వెళ్ళి కూడా నేను ఒక లెటరో ఏదో పైరే చేసుకుంటాను. నాకు న్యాయం చేయాలి, మీ టీవీ తరపుకి వెళ్ళని కోరుకుంటున్నాను సార్. నాకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఇప్పుడు అడగంది అమ్మన్న పెట్టదంట. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత అన్యాయం చేసిందంటే ఎంతమందికి అన్యాయాలు చేస్తారో ఇంకా మొత్తం లెక్క తేల్చాలి. నాకు ఉద్యోగం రావాలి, నాకు బెనిఫిట్స్ రావాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతలేను. ఇంకా ఇలా ఎంతమందిని మోసం చేసి ఎంతమందిని జీవిలు తీస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నా సార్. ఇంకెంతమంది ఉన్నారో మీరు రికార్డు తీస్తే తెలుస్తుంది. ఉంటేనే నేను ఒక్కరిని అడిగి నా ఒక్కరి కొరకే బెనిఫిట్స్ కాదు ఇది. ఇంకెంతమంది ఇట్లా బలి అయిపోయారో మీ చేతులలో అని నేను కోరుకుంటున్నా సార్. నాకు అలా రికార్డు తీయాలి, నా రికార్డు తీసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా నామినీ భార్య పేరు రాసుకున్నారు, అటు ఏ డిపార్ట్మెంట్లో కూడా రాసుకుంటారు భార్య నామినీ పేరు. మరి అలా రాసుకొని నాకు నిర్లక్ష్యం చేసిరంటే నాకు పూర్తిగా విచారణ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఊళ్ళో జరిపించండి. నిజమా కాదని, నిజమైతేనే నాకు న్యాయం చేయండి. ఏదో ఇలా పేపర్లు లేవు, నీ రికార్డు లేవు, నీ ట్రైనింగ్ లేవు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? అది సార్, నేను కూడా ఒక నాయకుడినే. నేను ఇలా స్పీచ్లు మస్తు ఇస్తుంటాను. సత్యేంద్ర రెడ్డి ముందల, నాయనేశ్వరుడు ముందల మంచి జాండా వందన కాడ 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ మస్తు నేను స్పీచ్ ఇస్తుంటాను, పాటలు పాడుతుంటాను. నాకేంత అన్యాయం జరిగిందంటే మరి ఏది రాని తెలుగు తక్కువనికి ఇంకెంత అన్యాయం జరిగిందో డిపార్ట్మెంట్ జరగదంటే ఇక సార్ ఇప్పుడు జరుగుతలేదేమో, కానీ ఇది ఇదివరకు జరిగిందేనా ఇది? మరి ఇప్పుడు న్యాయం చేయండి, దీన్ని పరిశీలన జరిపించి రికార్డు తీపించి మళ్ళీ పూర్తి వెరిఫై చేసి విచారణ జరిపించండి సార్. న్యాయం చేయండి మరి మీ తరపున మేము కోరుకుంటున్నాం సార్. ఓకే చెప్పండి, ఏంటన్నా మీ సమస్య ఏంటి? సార్, మేము సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అసిస్టెంట్ కేర్ టేకర్లుగా పనిచేస్తున్నాం. అంటే మేము వార్డెన్ యొక్క విధులు నిర్వహిస్తున్నాం. వాస్తవంగా మేము 2015 సంవత్సరం నుండి పనిచేస్తున్నాం. దాదాపు గురుకుల స్కూళ్ళల్లో ఉన్నటువంటి 220 స్కూళ్ళల్లో మా అసిస్టెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ప్రొద్దున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మేము చేస్తూనే ఉంటాం. పిల్లలకు ప్రతిదీ ఇవ్వడంలో, ఆహారం ఇవ్వడంలో మేము, అలాగే శానిటేషన్ విషయంలో ప్రతి దాంట్లో మేము పని చూసుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు ఏమైందంటే మమ్మల్ని పార్ట్ టైంగా ఉన్న వాళ్ళను అవుట్సోర్సింగ్లోకి చేసిర్రు. అవుట్సోర్సింగ్ నుంచి ఈ గత నెల 30వ తారీఖు 4వ నెల ఆ రోజు నుండి మమ్మల్ని విధులకే హాజరు కావద్దని ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము ఏమవుతుందంటే ఒక 220 కుటుంబాలు
దాదాపు మేము రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి మాకు ఎటువంటి ఉపాధి లేదు. ఇప్పుడు దీన్నే నమ్ముకొని ఉన్నాము. కానీ అర్ధాంతరంగా మమ్మల్ని ఏం చేస్తున్నారో తెలియదు. ఆ గవర్నమెంట్ చేస్తుందా లేకుంటే అధికారులు చేస్తుర్రా, మా పరిస్థితి అయితే గందరగోళంగా ఉంది. రోజుకొక సర్క్యులర్ వస్తుంది. ఆ సర్క్యులర్లో ఏముంటుందో తెలియదు. మీరు రావద్దు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు తీసేస్తే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న రోజే చెప్తే అయిపోతుండే మీకు లేదు అని, ఉపాధి లేదని. మేము ఈరోజు ఏం అడుగుతున్నామంటే రెగ్యులర్ వాళ్ళు వస్తే మేమే వెళ్ళిపోతాం అందులోకి వెళ్ళి. రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేదే లేదు. లేనప్పుడు మమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద తీసుకొని మళ్ళీ అర్ధాంతరంగా గత నెల అంటే ఈ 15 డేస్ నుండి మమ్మల్ని విధులకు రావద్దని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 220 మంది ఉంటామండి. అందులో మా జీతాలు ఒక 5 మంత్స్ నుండి మేము వివిధ జిల్లాలలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా మేము జీతాలు పొందడం జరుగుతుంది. అంతకు మేము పార్ట్ టైం వాళ్ళగా ఉండేవాళ్ళం. జీవన భృతి లేదు, మాకు ఉద్యోగ భద్రత లేదని చెప్పి మమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద తీసుకోవడం జరిగింది. కానీ గత నెల 30వ డేట్ నుండి మాత్రం మమ్మల్ని విధులకు హాజరు కావద్దని చెప్పడం జరిగింది. ఏ ఉద్దేశంతో చెప్తుర్రు అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మా యొక్క జీవితాలు రోడ్డున పడేయకుండా ఇప్పుడు మామూలు మాత్రం తీసుకోకుండా మేము ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుంది. ఎందుకంటే గురుకుల పాఠశాలలో మేము భర్తీ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫై ఉండాలి, అవసరమైతే బీఈడి కూడా ఉండాలి అని చెప్పేసి కూడా అక్కడ ప్రభుత్వ అప్పుడు భర్తీ చేసినప్పుడు చెప్పడం అనేది అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అలాంటి వాళ్ళ నుంచి కూడా ఇట్లా క్వాలిఫికేషన్ లేని వాళ్ళని తీసేస్తుంది. 2015లో సర్క్యులర్ ఇచ్చారు పర్టికులర్గా. ఈ సర్క్యులర్ చూడండి, ఇందులో బీఎడ్ ఉంటేనే తీసుకుంటామని జరిగింది. అప్పుడు మమ్మల్ని ఎగ్జామ్ పెట్టి ఈ యొక్క సర్క్యులర్ ద్వారానే తీసుకున్నారు. సో తీసుకున్నప్పుడు మాకు పోస్టింగ్ లేదు అని తెలిసినప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఇప్పటి వరకు కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం కదా, గత 10 సంవత్సరాల నుంచి విధులు అయితే నిర్వహిస్తున్నప్పుడు మీకు తెలియాలి కదా, మీకు వీళ్ళకు ఆ పోస్టింగ్ అనేది లేదు, వీళ్ళు అగనెస్ట్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ వాళ్ళు వస్తే ఆ పోస్టులో మేము వెళ్ళిపోతామని మేము చెప్తున్నాం. శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటికైనా మా యొక్క సెక్రటరీ గారు అయినటువంటి అలుగువర్షిని గారు దీని మీద స్పందించాలి. మా యొక్క పొట్టలు కొట్టద్దు. మీరు వచ్చినప్పటి నుంచి మా యొక్క బతుకులలో ఆగమే ఉంది తప్ప మాకు ఎటువంటి భద్రత లేదు. కాబట్టి దీని ద్వారా మీడియా ద్వారా మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం, అయ్యా మీరు గత 10 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్ లేదు, మీరు వచ్చిన ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఉద్యోగ భద్రత ఉందనుకుంటే మా యొక్క 220 మందిని ఆగం చేస్తున్నారు. కాబట్టి మా జీవితాలతో ఆడుకోకండి, లేకుంటే లేని ఏడల పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం, ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టుంది మా పరిస్థితి. ఇది పరిస్థితి. గురుకులకు సంబంధించిన ఇది వాటేకర్ ఉద్యోగాలకు వీళ్ళను అప్పటి ప్రభుత్వం భర్తీ చేయడం అనేది జరిగింది. అంటే మా జీవితం 10 సంవత్సరాలు ఇక్కడ మేము బీఈడి ఎంఎల్ చదువుకొని అక్కడ అర్హులు అయినాం. సో మమ్మల్ని నా ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తొలిగేయడం ఏంటి అంటే మా కుటుంబాలు దాదాపుగా 200 పైగా గురుకుల పాఠశాలలో మేము వాటేకర్గా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే నైట్ టైం 9 గంటల దాకా మేము పిల్లలతోనే గడుపుతాం. అయినా మాకు సాలీసాలని వేతనాలు ఈ ప్రభుత్వం కట్టించినప్పటికీ కూడా మానవత్వ దృక్పథంతో మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి విద్యార్థులకు కదా మేము చేస్తున్నది అని చెప్పేసి అలా మేము పనిలో కొనసాగితే మమ్మల్ని మధ్యలో మమ్మల్ని తీసేయడం ఏంటి? ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజాప్రభుత్వంలో అధికారంకి వచ్చినాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సర్క్యులర్ జారీ చేసి మమ్మల్ని మధ్యలో నుంచి వెళ్ళిపోమంటే మా కుటుంబాలు మేము ఏ పరిస్థితి కావాలి, రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది, లేదంటే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మాకు కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ గురుకులకు సంబంధించిన వాటేకర్లు చెప్తున్న విషయం కాదు. కూడదని ప్రభుత్వం ఇదే మొండి వైఖరి వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలను, అన్ని రాజకీయ నాయకులను, అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని, కుల సంఘాలను కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన చేయడానికి సిద్ధం అవుతున్నాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు హెచ్చరించడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ వారు, నాదే టీవీ, హైదరాబాద్.